అక్షరమే ఆయుధంగా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా నిలుస్తూ అనతి కాలంలోనే నమ్మకమైన మీడియా సంస్థగా ఎదిగిన ఎస్ఎస్ న్యూస్ ఏపీ ఛానల్ తన ప్రస్థానంలో మరో అడుగు ముందుకేసింది. నెల్లూరు జిల్లా కేంద్ర వేదికగా అత్యంత వైభవంగా గురువారం నిర్వహించిన ఈ ఛానల్ నూతన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను, బాధ్యతను కొనియాడుతూ సంస్థ నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని, సామాన్యుడి గొంతుకుగా మరింత బలంగా నిలబడాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఛానల్ యాజమాన్యం, సిబ్బంది మరియు అభిమానులు పాల్గొని కార్యాలయ ప్రారంభాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు ఎస్ఎస్ న్యూస్ ఛానల్ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షతగా ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఈ మీడియా రంగంలో శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మరియు వారి మిత్రులు గత 1.5 సంవత్సరం నుంచి కూడా ఇతర ప్రదేశాల్లో కూడా ఈ మీడియా ఎస్ఎస్ న్యూస్ ఛానల్ నడుపుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మరింత విస్తరించాలా, ఇంకా కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలా, ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలా అని మంచి ఉద్దేశంతో ఈరోజు ఎస్ఎస్ న్యూస్ ఛానల్ పెట్టాలని, దాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఇష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో మీడియా రంగంలో శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వారి మిత్రులు చైతన్య కానీ ఇంకా ఎదగాలని, ఛానల్కి ఇంకా మంచి పేరు రావాలని, ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా ఏదైతే టైటిల్ పెట్టుకున్న నిజాలు నిర్భయంగా చెప్పే విధంగా ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ న్యూస్ ఛానల్ ద్వారా వచ్చే వార్తల వల్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా, అన్ని వర్గాలను కూడా కలుపుకునే విధంగా చేసే విధంగా న్యూస్ ఛానల్లో అలాంటి వార్తలు రావాలని, భవిష్యత్తులో మరింత మీడియా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరి మన్ననలు పొందాలని ఆ దేవుణ్ణి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా మొత్తంగా కూడా కోరుకుంటూ ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ప్రజలందరూ కూడా ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ద్వారా చూడాలి. Please subscribe SS News AP.